పేద ప్రజల కష్టం చూడలేక 60 అంబులెన్స్లు ఫ్రీగా ఏర్పాటు చేసిన జనసేనాని. ఇదంతా కూడా చూసిన మంత్రి రోజా ఒక్కసారిగా షాక్కి గురైపోయిందట. జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనాల మనిషి, జనాల నవ్వులు వారి సంతోషాలే ఊపిరిగానే బ్రతుకుతున్న మనిషి. ఒక్క మాటలో చెప్పాలంటే జనాలు సంతోషంగా ఉంటేనే తన పెదవిపై చిరునవ్వు వస్తుంది అంటూ ఎంతో అద్భుతంగా చెప్పినటువంటి గొప్ప రాజకీయ నాయకుడు జనసేనాని అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అధికారం ఉన్నా లేకపోయినా నేను మాత్రం సదా మీ సేవలో అంటూ మీ పాదాల కింద బానిసలాగా పనిచేస్తాను అంటూ ప్రజలందరి యొక్క మన్ననలను పొందిన గొప్ప నాయకుడు జనసేనాని. అయితే మరి అలాంటి జనసేనాని ఇప్పుడు మాత్రం ఎంతోమంది పేద ప్రజలు అంబులెన్స్లు కరెక్ట్గా లేక వారికి వైద్య సదుపాయం కరెక్ట్గా లేక ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకొని ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 60 అంబులెన్స్లను ఫ్రీగా ఏర్పాటు చేశారట. ఇక దీంతో అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజలందరూ కూడా జనసేనాని చూసి ఎంతగానో హ్యాపీగా ఫీల్ అయిపోతూ మీరు మా కుటుంబంలో ఒకరు అంటూ ఎంతో నినాదం చేశారట. అయితే ఇలా ఫ్రీగా అంబులెన్స్లని, అది కూడా 60 అంబులెన్స్లని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేశారని తెలుసుకున్న రోజా షాక్కి గురైపోయిందట. మరి ఆమె మాట్లాడుతూ జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం ఇలా మంచి పనుల మీద మంచి పనులు చేసుకుంటూ పోతున్నాడు, కానీ ఆయన వెనకాల ఉన్నటువంటి ఆలోచన మాత్రం ఎవరికీ అర్థం అవడం లేదు. ఏదైతేనే తను మాత్రం పార్టీగా అలాగే తనకంటూ ఒక పేరుగా పాపులర్ అవుతున్నాడు. మరి వచ్చే ఎన్నికలో వైఎస్ఆర్సీపీ పార్టీ సంగతి ఏంటి అంటూ ఒక్కసారిగా జనసేనాని చేసినటువంటి సేవలను తలుచుకొని గుండె పట్టుకుందంట మంత్రి రోజా.